నమస్తే సాతియో, అందరు కుశలమేని అనుకుంటా. నేను కూడా చాలా బాగున్నాను అనమాట. సో జాన్ 17th ఈరోజు. సో ఈరోజు బేసిక్గా ఒక పర్సన్ గురించి మాట్లాడుకుందాం అనమాట. సో బిఫోర్ గోయింగ్ టు ది టాపిక్, నేను ఇప్పుడైతే బాయ్ దగ్గరికి వచ్చిన. సో వచ్చే ముందు నాకు లైక్ ఈ టైంలో చింత చెట్లు ఉంటాయి కదా, ఆ చింత చెట్లకి కాయలు లైక్ పళ్ళుగా మారుతాయి అనమాట. ఇంకా దూర చింతపండు అంటాం అన్నమాట, చింతకాయ. సో దాని టేస్ట్ చాలా బాగుంటుంది. సో అదే టేస్ట్ చేయబోతున్నాను అనమాట. లెట్స్ గో. దాంతోపాటు ఇంకా వేరేవి కూడా తినాలనిపిస్తుంది. సో వెళ్ళి తిందాం. తీసుకొచ్చిన అనమాట. సో అక్కడ చెట్టు ఉండే, వచ్చేటప్పుడు ఆ చెట్టుకి తెంపుకొని తీసుకొని వచ్చిన ఇది. సో లెట్స్ సీ. చూసిరు కదా, అబ్బా మెంటల్ మెంటల్. ఇవే తగ్గించుకుంటే మంచిది. చాలా బాగుంది టేస్ట్, కానీ కొంచెం పులుపు కూడా ఉంది అనమాట. ఒకటేసారి లైక్ జివ్వు అనేసింది. టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? టూత్ పేస్ట్ లో ఉప్పు. సో బేసిక్ గా ఇట్లాంటి మీరు కూడా తింటే కామెంట్ చేయండి. సో నాకైతే ఇట్లాంటి చిరుతిండి తినడం చాలా ఇష్టం అనమాట, చెట్ల పైన దొరికినవి. సో లెట్స్ సీ. మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను అనమాట. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నా. లెట్స్ గో. ఇదే ఆ చెట్టు, రేగుపళ్ళు సీజనల్గా దొరుకుతాయి కదా, లైక్ చలికాలం కాగానే. సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ప్రస్తుతానికైతే నేను ఏరుకుంటా. సో ఏరుకున్న తర్వాత లెట్స్ టాక్ అబౌట్ ఇట్. ఓకే. సో ఫైనల్గా పళ్ళు అయితే తీసుకున్నాను అనమాట. మనకు దొరికినాయి ఇక ఇవే. నా కుక్కలు కూడా నాతో పాటు వస్తున్నాయి అనమాట. చూస్తున్నారా? ఇంకా సి అవి నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాయి. సో ఫైనల్గా గైస్, మనమైతే ఈ పళ్ళని తీసుకొని వచ్చినాం. బేసిక్గా ఈ పళ్ళని ఇంగ్లీష్లో ఏమంటారు అని అంటే జుజుబీ పళ్ళు అంటారంట. ఏంటి బాబా అన్న ఇంకోసారి జుజుబీ పళ్ళు అంటారంట. అండ్ మన తెలుగులో అయితే రేగు పళ్ళు అంటారు, అందరికి తెలిసిందే కదా. బట్ ఈ చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడైనా తింటుండే చాలా జేబులలో నింపుకొని వస్తుండే అనమాట. నింపుకొని వచ్చి తింటుంటే మా వాళ్ళు చూసే సరదా అవుతుందిరా తినకు అంటుండే. బట్ దీనికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. బేసిక్గా నేను చూసిన అనమాట గూగుల్లో. దీనివల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఏంటి అని అంటే అవి ఏదో ఒక్కటే, దీనివల్ల స్కిన్ హెల్త్ పెరుగుతుందంట, అండ్ హార్ట్ హెల్త్ కూడా బాగుంటుందంట, అండ్ దాంతోపాటు బోన్స్ కూడా స్ట్రాంగ్ ఉంటాయంట, అండ్ ఫైనల్గా ఇమ్యూన్ సిస్టమ్ కూడా పెరుగుతుందంట దీనివల్ల. సో ఇవన్నీ నాకు తెలీదు. బేసిక్గా ఇవి తింటే సడదవుతుంది అనేది ఒక్కటే తెలుసు అనమాట. బాగున్నాయి, పుల్ల ఉంటాయి. అంటే ప్రతి ఒక్క చెట్టు అన్నీ తీయ ఉండే అనమాట, కొన్ని పుల్లగా కూడా ఉంటాయి. బట్ నాకు టేస్ట్ చేయాలనిపించింది. సో అందుకనే కొన్ని తీసుకొని వచ్చి తింటున్నాను అనమాట. అండ్ దీని తర్వాత ఐ జస్ట్ వాంటెడ్ టు స్పీక్ అబౌట్ అభినవ్ సింగ్. అదే వైరల్ అవుతున్నాడు కదా, IIT బాంబే ఏరోస్పేస్ ఇంజనీర్. సో అతని గురించి మాట్లాడాలనిపించింది. చింతపండు తిన్నా, లైక్ రేగుపళ్ళు తిన్నా. అఫీషియల్గా ఏమేమి డిసడ్వాంటేజెస్ ఉంటాయో తెలియదు కానీ, బట్ వన్ డిసడ్వాంటేజ్ అయితే ప్రాక్టికల్గా నేను చూసిన. ఏంది అని అంటే మన నాలుక పగులుతుంది అనమాట. ఏదైనా ఇంకా స్పైసీ తినేటప్పుడు చాలా మండిపోతుంది. సో అదొక్కటి నేను అబ్జర్వ్ చేసిన. అందుకని ఎక్కువ తీసుకునేటప్పుడు నాలుక పగిలిపోతుంది. సో అందుకే లిమిటెడ్గా తినాలి. అది సంగతి. మనం మాట్లాడుకోయే పర్సన్ గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదనుకుంటా. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అతని రీల్స్ ఆల్రెడీ చూసే ఉంటారు. సో నాకైతే అతని వీడియోస్ చూస్తుంటే చాలా స్పెషల్గా వెరైటీగా అనిపించింది. నిజంగా ఇట్లాంటి పర్సన్ కూడా ఉంటారా అనిపించింది అనమాట. ఏంటి అని అంటే లైక్ కెనడా నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చి ఇండియాకి వచ్చి ఇలాంటి స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేసి ఇట్లా ఒక సాధు లేదంటే బాబాలాగా అవుతారా అని అనుకున్నాను అనమాట. సో అందరు అతన్ని IIT బాబా అంటున్నారు, అండ్ కొంతమంది సాధు అంటున్నారు. బేసిక్గా ఇది ఎంత ఎక్కడ స్టార్ట్ అయింది అని అంటే అతని జాబ్కి అన్సాటిస్ఫైగా ఉన్నాడంట. దాని తర్వాత ఇండియాకి రీచ్ అయిన తర్వాత ఈ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేసిండనమాట. లైక్ ఈ స్టార్టెడ్ విత్ క్రియాయోగా, ఈషా ఫౌండేషన్లో ఉంటుంది కదా. లైక్ మనకు కూడా ఇన్స్టాగ్రామ్లో చూసే వాళ్ళందరికీ ఇట్లాంటివి నోటిఫికేషన్స్ కూడా వస్తుంటాయి సద్గురు వాళ్ళ టీం నుంచి, అంటే ఈషా ఫౌండేషన్ నుంచి. సో ఆ ప్రాక్టీసెస్ చేసేటప్పుడే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అన్నారంట, పోలీస్ స్టేషన్లో కూడా చెప్పారంట, ఇది ఇలా ఇంట్లో అంత పిచ్చిగా చేస్తున్నాడు, పిచ్చోడు అయిపోయిండని. సో అక్కడి నుంచి ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. ఢిల్లీలో కొన్ని మంత్స్ స్టే చేశాడంట. అండ్ దాని తర్వాత ఇంకా సాధులాగా, అదే బాబాలాగా మారాడంట. సో బేసిక్గా అతను ఏమంటున్నాడు అని అంటే, లైఫ్లో మనం చచ్చే ముందు నవ్వుతూ హ్యాపీగా చచ్చిపోవాలా. లైక్ ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనం ఎంత చేసినా ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు అని అంటున్నాడు అనమాట. బేసిక్గా ఒక పాయింట్లో ఆలోచిస్తే నిజమే కదా అనిపించింది. ఫైనల్గా మనం అతని గురించి ఏం చెప్పాలనుకుంటున్నాం అని అంటే, బేసిక్గా
అతని గురించి అతని మాటల్లోనే విందాం. ఒకసారి ఇక్కడున్న వీడియో చూడండి. पढ़ाई लिखाई कहाँ तक की है? बीटेक एरोस्पेस इंजीनियरिंग, मास्टर्स इन डिजाइन, विजुअल कम्युनिकेशन, बॉम्बे से इंजीनियर. दोनों आईआईटी बॉम्बे से. पढ़ाई लिखाई करो, उसको पूरा पढ़ाई लिखाई करो, पूरे तक पहुंचो ना फिजिक्स. అతను ఏంటి బీటెక్ చేశాడంట ఐఐటి బొంబేలో, లైక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్, అండ్ మాస్టర్స్ కూడా ఐఐటి బొంబేలోనే చేశాడంట, అదే డిజైనింగ్ అండ్ విజువలైజేషన్. అది ఎవరి వల్ల అవుతుందండి? ఒక బీటెక్ సీట్ దొరకడానికే నానా తిప్పలు పడుతుంటారు అనమాట. సో అలాంటిది 2 డిగ్రీలు ఐఐటి బొంబే నుంచే ఫినిష్ చేశాడు. అండ్ దాని తర్వాత అతను ఫోటోగ్రఫీ చేశాడంట, అండ్ దాని తర్వాత కెనడాకి వెళ్ళి జాబ్ చేశాడంట, అండ్ హీ ఆల్సో డిడ్ ఫిల్మ్ మేకింగ్ చేశాడంట. అండ్ అతనికి ఒక 4 years రిలేషన్షిప్లో కూడా ఉండేనంట. अब जैसे गर्लफ्रेंड तो थी 4 साल तक, बट वो वहीं पर अटक गया. मुझे आगे का डायरेक्शन ही समझ में नहीं आया कि मैं करूँ कैसे. जैसे बहुत टाइम तक तो मुझे लाइफ में ऐसे ही करता. సో అది సంగతి. అతనికి బేసిక్గా వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ ఇంట్లో గొడవ పడుతుండేనంట, ఒక నెగిటివ్ వైబ్తోనే ఉండేనంట. సో రిలేషన్షిప్ని కూడా అంటే ఇంత నెగిటివ్ ఉన్నప్పుడు నేను ఎలా పాజిటివ్గా ఉండగలను. సో అతనికి ఈ పెళ్ళి పైన ఇట్లాంటి ఒపీనియన్ లేకుండే అనమాట. शादी से तो मेरे को पहले डर लगता था, जो कि मेरे को घर में जो थे ना पेरेंट्स, वो बहुत लड़ाई वड़ाई करते थे. तो मुझे ऐसा था यार ये तो नहीं करना मेरे को, पर मुझे ये भी नहीं पता कि करना कैसे फिर. जो तुमने एग्जाम्पल ही खराब देखा हो, तुमने सही एग्जाम्पल देखा ही नहीं है कि उसको निभाना कैसे होता है, सब कैसे फॉलो करने होते हैं रिश्ते. ఫైనల్గా మనం అతని గురించి ఎందుకు ఇంతగానో మాట్లాడుకోవాలంటే, అతను నాకు ఒక పాయింట్ నచ్చింది. ఆయన ప్రిడిక్షన్స్ చేస్తాడంట, ఫిలాసఫీ కూడా చెప్తాడంట, అండ్ లైక్ ఆయన చెప్పే మాటలు కానీ కొంచెం ప్రాక్టికల్గా అనిపించినాయి. ఆయన ప్రిడిక్షన్లో నేను ఒక వీడియో చూశాను అనమాట, ఆయన ఇన్స్టాగ్రామ్లో వచ్చిందనమాట. అది ఏంటి అని అంటే సోలార్ స్ట్రోమ్. ఈ వర్డ్ నేను ఇంతకుముందు కూడా అనమాట, దీని గురించి రీసెర్చ్ చేశా. సోలార్ స్ట్రోమ్ అంటే ఏంది అని అంటే లైక్ అది సోలార్ స్ట్రోమ్ స్పేస్లో జరుగుతుంది. నాకు కూడా ఇన్డెప్త్గా తెలియదు, దాని గురించి తెలుసుకొని ఒక ఫుల్ వీడియో చేస్తా. బట్ బేసిక్గా మీకు కొంచెం దాని గురించి చెప్తానంటే, ఆ సోలార్ స్ట్రోమ్ వచ్చినప్పుడు ఏంది అని అంటే మన శాటిలైట్ కమ్యూనికేషన్ అనేది పనిచేయదు, ఎంటైర్ లైక్ వరల్డ్లో పనిచేయదు అనమాట. అండ్ పవర్ గ్రిడ్స్ కూడా పనిచేయవు. సో దానివల్ల మనం కొన్ని సంవత్సరాలు వెనకపోయి ఉంటాం, కొన్ని సంవత్సరాలు కాదు, ఇంకెక్కువనే 1000 సంవత్సరాలు వెనకపోతాం అనమాట. సో అట్లాంటి ప్రిడిక్షన్స్ చేశారు. ఇవి సైంటిస్ట్ కూడా చెప్పారనమాట దీని గురించి. సో ఐ ఫెల్ట్ నిజమే కదా, ఇట్లాంటివి జరుగుతుందా అనిపించింది. ఒకవేళ ఇలాంటివి జరిగితే మాత్రం సీరియస్గా చెప్తున్నా, మనం కొన్ని ఇయర్స్ వెనకపోతాం అనమాట. సో అలాంటి వాటి గురించి బాబా చెప్తున్నాడు. అండ్ వన్ మోర్ థింగ్, పేరెంట్స్ గురించి ఒక చిన్న వీడియో చేశాడనమాట. పేరెంట్స్ అనేవాళ్ళు దేవుళ్ళు కాదు, దేవుడే వాళ్ళని క్రియేట్ చేశాడు, వాళ్ళు కూడా ఒక మనుషులే మనలాగా, వాళ్ళని మనం దేవుళ్ళలాగా చూడొద్దు అని చెప్తున్నాడు. अरे माँ बाप भगवान नहीं है यार, माँ बाप को भी भगवान ने बनाया है. मतलब क्या है ये? मतलब वो देखने का अलग तरीका है. वो सतयुग वाला कॉन्सेप्ट तुम कलयुग में यूज कर रहे हो बेसिकली. ఫైనల్గా ఏమంటున్నాడు అని అంటే, ఏమైతే ఒక 5 లేదా 10 సంవత్సరాల తర్వాత ఏమవుతావు అని అంటే ఈ దునియాకే కింగ్ అవుతా అంటున్నాడు అనమాట. किंग बनने वाला हूं ना मैं, किंग ऑफ द वर्ल्ड. అది ఎలా అంటే లైక్ మనుషులు చేసిన సర్టిఫికేట్తో కాదు, మహాదేవ్ చేసిన సర్టిఫికేట్తో కింగ్ అవుతా అంటున్నాడు అనమాట. నాకు నిజంగా ఇతని గురించి తెలుసుకున్న తర్వాత చాలా అంటే చాలా వియర్డ్ అనిపించింది. లైక్ మనము ఇంత జాబ్లు చేస్తున్నాం అంటే కొన్ని అచీవ్మెంట్స్ కోసం, కొన్ని సర్టిఫికేట్స్ కోసం మన లైఫ్ని అంతా సాక్రిఫైస్ చేస్తున్నాం. బట్ ఇతని మాటలు విన్న తర్వాత నిజంగా ఇదంతా వర్దా అనిపిస్తుంది మన లైఫ్కి ఇదంతా చేయడం. సో మీరేమంటారో ఐ జస్ట్ వాంటెడ్ టు నో, అండ్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ది కమెంట్ బాక్స్. నేను నిజంగా మీ కమెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నా, మీ ఒపీనియన్లో మీరు ఏమనుకుంటున్నారా అని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇది ఈ రోజుకి, అండ్ విల్ సూన్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.